సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వింటాం. చాలా సంతోషం. స్పెషల్ మీటింగ్స్ మనం కలిగి ఉన్నాం కదా. ఎప్పుడు ఫిబ్రవరినా? మర్చిపోయింది. మార్చి 8, 9 ఆ తర్వాత ఇప్పుడే కదా నేను రావడం. మర్చిపోయాం అమ్మాయి. అసలు మేము గుర్తున్నాం లేదు ఇంతకీ. సరే, ఈరోజు ఈస్టర్ కదా. ఈస్టర్ అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దినం. 3వ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు. ప్రపంచం అంతా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఏం చేస్తారు? ఆరాధిస్తారు. అమెరికా, తర్వాత అట్లాంటి ఇంగ్లీష్ దేశాలన్నిట్లో కూడా ఏమని చెప్తారు? మనం ఎట్లయితే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాము, ఈరోజు సంతోషంగా ఒకరి వెంట ఒకరొకరు కనపడగానే ఒక మాట చెప్తారు. ఏమని? హ్యాపీ రిజరెక్షన్ కంటే హీ ఈజ్ రిజన్, ఆయన లేచాడు. ఏమనంటారు తెలుసా? ఆయన లేచాడు అంటే ఎస్ హీ ఈజ్ రిజన్ అని చెప్తాను అనమాట. నువ్వు ప్రైజ్ ది లార్డ్ అనగానే ప్రైజ్ ది లార్డ్ అంటాం కదా. దేవునికి వందనాలు నువ్వు అంటావు, నేను కూడా చెప్తున్నా దేవునికి వందనాలు అని. అలాగే దేశాల్లో ఏమని చెప్తారంటే ఆయన లేచాడు అని తెలుగులో హీ ఈజ్ రిజన్ అని ఇంగ్లీష్లో చెప్తే ఎదుటి వారి కూడా ఎస్ హీ ఈజ్ రిజన్, అవును ఆయన లేచాడు అని బిగ్గర గొంతుతో చెప్తారు సంతోషంగా. ఆయన లేచాడు అనేది ఎంత ఆనందకరమైన విషయం అని అంటే, ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. అయితే ఈ దినాన మనం కూడా ఆయనను ఆరాధించడానికి చేరి వచ్చిన్నాం. ఏం చేస్తాం? మనము ఆరాధించడానికి ఆయన యొద్దకు వచ్చినాం కనుక పునరుద్ధానుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధించడానికి వచ్చాం. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, కానీ అలాగే లేడు కదా. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేస్తా వచ్చాడు. ఈ సంతోషంతో ఆయన్ను ఆరాధన చేయాలి. అయితే ఇంకొక విషయం చెప్పాలా, నాకు తెలిసి మన భారతదేశంలో మనమే చాలా లేటుగా ఆరాధిస్తున్నాం కదా. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోమన్ క్యాథలిక్స్ కానివ్వండి కదా, వేరే సంఘాల వాళ్ళు ఎన్నింటి పోతారు? పొద్దున్నే 8 గంటలకి, తెల్లవారుజామున 8 గంటలకు, 3:30, 4 గంటలకు, 3:00కో 2:00కో లేచి రెడీ అయిపోయి మొత్తం ఎక్కడికక్కడికి, అసలు నిద్ర లేదు ఏం లేదు, రాత్రులు అన్ని కొత్త బట్టలు వేసుకొని, తెల్లటి వస్త్రాలు వేసుకొని, సంతోషంతో సెంటు బట్టలు అన్నీ మంచిగా కట్టుకొని పరిగెత్తుకుంటే ఎడబోతారు తెలుసా? వాళ్ళు ఎడబోతారు? ఎక్కడైతే సిలువ వేయబడతా వచ్చారో ఆ సమాధి దగ్గరికి పోతూ ఉంటారు అనమాట. వీళ్ళు అక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? అక్కడ పోయి ఆరాధిస్తారు. మరి మనం ఏంటి, చాలా లేటుగా వచ్చాం. అవునా? తొందరగా వచ్చామా? రాలే. వచ్చిన తర్వాత గీతం అని చెప్పంటే ఏం పడుతుంది? వచ్చిందే లేటు, మళ్ళీ గీతం అంటారా మీరు అని చెప్పేసి అని. సరే మంచిది, మనం ఆచారంగా కాదు కానీ మరి ఆనందంతో. సరే, ఎంతమంది ఈ దినాన చాలా సంతోషంగా ఆనందంగా ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగా ఆ తిరిగి లేచిన యేసయ్యను నేను కూడా ఆరాధిస్తాను. అందుకనే ఒక చిన్న సండే స్కూల్ పాట కూడా ఉంటుంది అనమాట. ఒక పిల్లోడు, అది ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఏంటంటే హెవెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. పరలోకం అనేది అద్భుతమైన స్థలం. ఫిల్డ్ విత్ ద గ్లోరీ అండ్ గ్రేస్, అంటే అక్కడ మహిమయు తర్వాత కృపయు చాలా ఎక్కువ. ఐ వాంట్ టు సీ మై సేవియర్స్ ఫేస్, నా రక్షకుడైన నా యేసు ముఖాన్ని నేను చూస్తాను. ఓకేనా? ఐ వాంట్ టు సీ మై సేవియర్స్. మన పరలోకానికి వెళ్ళగానే మన కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయి?
అది ఎక్కడున్నారు మన తలంపడలు వచ్చిరా లేదా నేను ఒక్కదాన్ని వచ్చినా అని చెప్పి ఎత్తుకుంటామా? అసలు ఇంతకీ మనం ఎక్కడ ఎత్తుకుతున్నాం? పరలోకంలో ఎతకాల వీళ్ళని, అయితే ఇక్కడ ఇంకెక్కడైనా దారి తెప్పి దారిలో వస్తున్నారా, ఇంకా నేనే ముందు వచ్చానని చెప్పి ఎతుకుతామా? మనం పరలోకంకి వెళ్ళగానే ఎవరిని ఎతుకుతాం? ఎక్కడ నా యేసయ్య, ఎక్కడ నా యేసయ్య అంటే. అందుకని తెలుగులో కూడా మనకి మంచి పాట రాశారు కదా, ఏమని చెప్పండి? తెలుగులో ఒక పాట ఉంది ఇలాగే, ఎప్పుడు గుర్తుండదు ఇది. మంచి యవనస్తుడు రాశాడు, ఏమో తెలుసా? ప్రియ యేసు రాజును నేను చూసిన చాలు, ఇంకా ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆయన్ని చూస్తే ఇంకా చాలు, ఆడనే ఉంటాను, నేను ఇంకా ఆడికి పోను. కారణం ఏంటంటే ఇంతకాలం మనం ఆరాధించి ఆరాధించి ఆరాధించి, దేవా నా కొరకే శ్రమ పొందిన దేవా, నన్ను రక్షించిన దేవా, నన్ను విడిపించిన దేవా, నా జీవితాన్ని బాగు చేసిన యేసయ్యా, నిన్ను చూస్తే నాకు చాలయ్యా కదా. భక్తుల గుంపులో నేను కూడా ఉంటే చాలు. సో అలాంటి ఆనందం, అలాంటి సంతోషంతో రావాలి ఎక్కడికి? దేవుని సన్నిధికి ఆరాధించడానికి. ఎవరు ఎప్పుడు అలాగా దేవుణ్ణి ఆరాధించాలా, నా దేవుని నేను స్తుతించాలా, ఆ యేసు రాజుని నేను ఆరాధిస్తే చాలు నా జీవితం అనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు లేటుగా రారండి, పరిగెత్తుకుంటూ వస్తారు. సరేనా? ఇంకెప్పుడు అలా రాకుండా దేవుని ఆరాధించాలనేటువంటి ఆసక్తితో రావాలి. సరేనా? మనం ఆరాధనలో ప్రవేశించడానికంటే ముందు ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామా అందరం కలిసి? తిమోతి బ్రదర్ రాలేదక్క? అమ్మా ఏమ్మా వస్తున్నాడా? ఇంకెవరు రావాలా? 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25 మనం అందరం కలిసి చదువుకుందాం. ఏమని ఉందంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. కనుక మొదటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును పనిచేస్తుందా? పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం జీవమును నేనే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు అక్కడ చదివిన మాట? పునరుద్ధానమును జీవమును నేనే. కనుక ఈ దేవుని మనము ఆరాధిస్తాం. ఓకేనా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై పునరుద్ధానుడైతా వచ్చినాడు, మృత్యుంజయుడై తిరిగి లేస్తా వచ్చినాడు. ఆ పదాన్నే తెలుగులో గ్రాంధికమైనటువంటి భాషలో ఏమంటారు? పునరుద్ధానుడు. ఏమనంటారు చెప్పండి? మన యేసు ఎవరు? మరణించిన వాడు కాదు, కానీ మరణాన్ని జయించి గెలిచి కదా పునరుద్ధానుడైతా వచ్చినాడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మాట నాతో పాటు చెప్పండి. ఆయన ఎవరు? యేసు పునరుద్ధానుడు. పునరుద్ధానమును జీవమును నేనే. ఓకేనా? ఎవరు యేసు అని అంటే, యేసు పునరుద్ధానుడు, జీవము కలిగినటువంటి వాడు. అరండి, మనం ఆరాధనలోనికి వెళ్ళడానికంటే ముందు పునరుద్ధానుడైన యేసును మనము ఆరాధిద్దాం. మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నేను బిగ్గరగా గట్టిగా పునరుద్ధానుడైన నిన్ను నేను ఆరాధించాలా, తనివి తీరగా నేను గట్టిగా గొంతెత్తి నేను నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తానయ్యా అని మనసులో ప్రార్థన చేసుకోండి. తర్వాత దేవుని యొక్క వాక్యం విందాం. రండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా నుండి మార్పు చెందిన మా గొప్ప దేవ, పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన నామం పేట మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, పాటలు ఎంతవరకు సహాయపడతా వచ్చినారు. పునరుద్ధానుడైన నిన్ను మేము ఆరాధించినట్లుగా మాకు సహాయపడండి.
మీరు మాతో కూడా ఉండండి అయ్యా. నీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అయ్యా అయోగ్యుడైన నన్ను కూడా శిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బురుగా నన్ను వాడుకోమని ఆయన అభిషేకించి దేవా తండ్రి నిర్గమాకాండము 4:12 ప్రకారంగా యోహాను సువార్త 16 రావిన రీతిగా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవ నీవే నా నోటికి మాటలు అందజేయండి, జ్ఞానం అనుగ్రహించండి. నూతనమైన మాటలు, నూతనమైన విధానంలో నూతనమైన జీవం కలిగిన వారమై నింపబడి అయ్యా మీ వాక్యం బోధించడానికి కావాల్సిన శక్తిని వరము దయచేయమని జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అప్పుడు ప్రార్థించి అడిగి విడుచున్నాము తండ్రి. సరే, ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత మరి ఉదయాన్నే ఆదివారమున ప్రొద్దుగుంక ముందే ఎవరు చూడండి 24వ అధ్యాయము 24వ అధ్యాయం 24వ అధ్యాయము చివర 22వ వచనం. సరే చదువుదాం ఈ మాటలు. 24వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. ఓకేనా? అందరం కలిసి చదువుకుందాం ఈ మాటలు. కొందరు దేవదూతలు 22, 23, 24. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. కనుక ఏంటంటే ఇక్కడ వచ్చారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వెతకడానికి వచ్చారు, కానీ అక్కడ ఎవరు లేరంట? యేసుక్రీస్తు ప్రభువారు లేరు. ఇంతకు ఎవరు వెళ్ళారు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. అందరం కలిసి చదువుకుందాం. విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలైన సుగంధద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందెల్లకడన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుచుంది. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడినట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటూ చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలోనికి వెళ్ళొచ్చున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పాడు. సో ముందు సిస్టర్స్ పరిగెత్తుకుంటూ పోయారు. ఓకేనా? దారిలో పోతూ ఉంటే, అరే ఆ రాయి ఏమైనా చిన్నగా ఉంటుందా? చాలా బలమైన రాయి. సరే మొత్తానికి ఏం చేద్దాం అనుకున్నారు? వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏం పూయడానికి పోయారు? పాండ్స్ పౌడరా, సుగంధ ద్రవ్యాలు పూయడానికి పోయారు. ఎందుకు తెలుసా? ఎందుకు? 3 దినాలు అయిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? మనం పోయి ఆ శవం అలాగే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా? ఆ రోజు పూసాంలే కొన్ని రోజు, అదే రోజు యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసిన రోజు ఆయన ఏం చేస్తూ వచ్చినారు? కిందకు ఓకే, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది లేదా? సరే, ఆయనను లేచి ఉన్నాడు. మార్కు సువార్తలో రాయబడతా వచ్చిన 6వ వచనంలో ఆయన లేచి ఉన్నాడు. మొత్తానికి వీళ్ళు ఏమనుకున్నారంట? సుగంధ ద్రవ్యాలు పుద్దామని చెప్పేసి అని బయలుదేరారు. కానీ అక్కడ వెళ్ళగానే మన రాయి ఎవరు తెరుస్తారు?
సరే రండి అని చెప్పేసి అని మొత్తానికి వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు? డౌట్ ఎవరికి? మన మాస్టర్కి పేతురు గారికి డౌట్ కదా. సరే అని లాస్ట్కి ఆయన కూడా వెళ్తా వచ్చారనమాట. అక్కడ వెళ్ళగానే ఒక పడుచు వ్యక్తి నిలబడి ఉంటే, అరే ఏంటిది, రాయి దొరిలించబడింది కదా. వీళ్ళు మర్చిపోయారు, నేను మూడవ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన విషయాన్ని శిష్యులు, ఆ యొక్క స్త్రీలు కూడా మర్చిపోయి ఏం చేస్తూ వచ్చారు? అక్కడ ఆశ్చర్యపోతూ వచ్చినారు. అక్కడ ఆశ్చర్యపోయినప్పుడు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ లేరు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన అక్కడ లేడు. ఇక్కడ అని చెప్పని ఏడ్చుకుంటాడా తిరుగుతూ ఉంటే అక్కడ దేవదూత చెప్తా వచ్చింది, ఎక్కడ ఎదుగుతున్నారు మీరు? చూడండి ఇక్కడ, నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? మీరు పాతి పెట్టినటువంటి ఈ స్థలంలో లేడమ్మా, ఆయన ఆల్రెడీ లేచి ఉన్నాడు. మీకంటే ముందుగానే ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు గలీలోనికి వెళ్ళాడు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పని చెప్తా వచ్చినాడు. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. రండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో 17వ వచనంలో 18వ వచనం చదువుకుందాం అందరం కలిసి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కనుక మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మృతుడనైతిని, మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో నేను మృతుడనైతిని. కనుక నన్ను సిలువ వేస్తూ వచ్చినారు, మృతుడనైతిని కానీ ఇప్పుడు నేనేం చేయబడతా వచ్చాను? సజీవుడనై తిరిగి లేచినటువంటి వాడిగా ఉన్నాను. పునరుద్ధానుడైతే వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగములు సజీవుడు. ఆయన ఎవరైనా సజీవుడు. ఆ సజీవుడైన యేసును ఎక్కడ ఎతకడానికి వెళ్ళారు వీళ్ళు? సమాధుల దగ్గరికి వచ్చారు. వీళ్ళు సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ పోయి ఎతుకుతున్నారు. ఏంటో బాధ పెట్టాం కదా, ఇక్కడ ఉన్నారు పిచ్చి వాళ్ళు, మీరు ఇంకా నన్ను ఎత్తుకుతున్నారు. ఇక్కడ నేను మీకు చెప్పినట్లుగానే లేఖనముల ప్రకారం ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఈ లోకానికి వస్తూ వచ్చాడు, సిలువ వేయబడతా వచ్చినాడు. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచి 3వ దినాన్ని తిరిగి లేస్తూ వచ్చినాడు, మృత్యుంజయుడు వస్తూ వచ్చినాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన పునరుద్ధానుడు. ఎవరైనా చెప్పండి ఎవరైనా? పునరుద్ధానుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకు కలిగినటువంటి 5 విషయాలు మనం తెలుసుకొని తద్వారా మనం ఏం చేద్దాం? ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు జరిగినటువంటివి ఏంటంటే, మొదటిది అక్కడ మనలను క్షమించుటకు పునరుద్ధానుడయ్యాడు. చదవండి, అక్కడ ఏముంది? మనల్ని క్షమించుటకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎవరికైతే బైబిల్ చదవడం వస్తుందో వారు బిగ్గరగా కదా, కనీసం గట్టిగా చదవాల. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కనుక నీవు నేను మన అపరాధముల చేతను కదా పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, మనం ఎలా ఉన్నామంట? అపరాధముల చేత పాపముల చేత ఎందుకు చచ్చిన వారం అయిపోయి ఉన్నామంటే క్షమాపణ లేదు గనక. ఏం లేదు? క్షమాపణ లేదు. నేను ఇది మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తా. ఏం జరుగుతుందంటే, మరి కొన్నిసార్లు మరి మన భారతీయ న్యాయ వ్యవస్థలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే, క్షమించరానటువంటి నేరం చేస్తే, వారి యొక్క న్యాయవాదులు వాదించినప్పుడు ఆ యొక్క న్యాయమూర్తి జడ్జి ఏం చేస్తాడంటే వారికి ఎలాంటి శిక్ష విధిస్తాడు? యావజ్జీవ కారాగార శిక్ష. ఏంటది? యావజ్జీవ కారాగార శిక్ష. అంటే అర్థం ఏంటి?
ఈ సిస్టర్ కరెక్ట్ చెప్తాను. చచ్చినంత కాలం వాడు ఆడ ఉండాలా? జైల్లో ఉండాలా. బ్రతికినంత కాలం అన్న ఒకటే, చచ్చేంత కాలం వరకు కూడా ఎక్కడ ఉండాలి వాడు? విడుదల లేదు సార్, బయటికి రావడానికి లేదు. ఏడ ఉండాల్సిందే? వాడు తిండి అక్కడే, పడుకోవడం అక్కడే, ఇప్పుడు బట్టలు ఉతుకోవడం అయినా, ఏదైనా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఏదైనా కానీ సత్యాంత వరకు వాడు బతికిండి సత్యాంత వరకు కూడా ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలా. అదే వారికి ఏంటిది? శిక్ష. వారికి క్షమించడానికి లేదు. ఆ న్యాయమూర్తి ఏం చెప్పాడంటే, ఇతను ఇంత భయంకరమైనటువంటి నేరం చేశాడు కాబట్టి, భయంకరమైన పాపం చేశాడు కాబట్టి ఇతన్ని క్షమించడానికి వీలు లేదు. ఈయనకు వేయబడే శిక్ష ఏంటి తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పంటారు. ఇంకొక శిక్ష ఉంది, అదేంటిది? ఈ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు, ఈ కోర్టుకి లాస్ట్కి వెళ్ళిన తర్వాత, జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జడ్జి ఏం చేస్తాడు? ఒరే నాయనా, వీడికి ఏం చేయండి, ఇంకా అసలు బతికేదానికే ఏం లేదు, అవకాశం లేదు. ఏం చేయండి? వీడిని ఉరి శిక్ష వేసేయండి, చంపి వేసేయండి. చాలా కాలం క్రితం కాదు, ఈ సమయం, ఈ రోజుల్లో కూడా మన భారతదేశంలో ఉరి శిక్ష ఉంది. ఇంకా వేరే దేశాల్లో కూడా ఉరి శిక్ష ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికి ఏం చేస్తారంటే, మనిషిని కుర్చీలో కూర్చోబెట్టి బాగా కరెంట్ ఇచ్చి ఆ మనిషి అంతా కూడా చచ్చిపోయేంత చాలా ఎక్కువ కరెంట్ ఇచ్చి చంపేస్తారు. కఠినమైన శిక్ష. ఈ రోజుల్లో కొన్ని చోట్ల మరి శిరచ్ఛేదనం. కనుక వాళ్ళు చేసినటువంటి పాపానికి శిక్ష ఏంటంటే, కొన్ని దగ్గర ఏముంది? యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. కొన్ని చోట్ల ఏముంది? మరి ఉరి శిక్ష ఉంది. కొన్ని చోట్ల అలా రకరకాలుగా వారు చేసిన పాపానికి శిక్ష ఉంది. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో, ఇక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉన్నారంట? మనకి శిక్ష ఆల్రెడీ అయిపోయింది. ఏంటా శిక్ష? చచ్చిన వారంగా ఉన్నాం. కారణం ఏంటి? నీవు నేను చేసినటువంటి పాపాలను బట్టి. ఎలా? భౌతికంగా మనం బ్రతికే ఉన్నాం, కానీ అంతరంగికంగా, ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నాం? చనిపోయిన వారంగా ఉన్నాం. క్షమాపణ లేదు కదా. ఇప్పుడు చూడండి, ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళు, మరణశిక్ష పడిన వాళ్ళు చివరికి ఏం చేస్తారు తెలుసా? ఒక అర్జీ పెట్టుకుంటారు. ఏమని? రాష్ట్రపతికి. ఎప్పుడు? ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున. అవునా? ఆగస్టు 15 రోజుకి ఏం చేస్తారు? దానికంటే ముందే చేస్తారు. ఈ జైలు అధికారులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఒక లెటర్ రాస్తారు. ఫలానా మరి యావజ్జీవ కారాగార శిక్షగా ఇక్కడ అనుభవిస్తున్న వ్యక్తి ఎవరైనా, మరి ఫలానా వ్యక్తి, ఉదాహరణకి మరి ఎవరో ఒక రాజు అనేటువంటి ఈ వ్యక్తి, మరి ఇతను పొరపాటున తప్పు చేశాడు కాబట్టి మరి రాష్ట్రపతి అయిన గారిని విన్నవించుకుంటున్నాడు. ఎందుకంటే నాకు వేసిన శిక్ష ఇప్పటికీ 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో నేను చేశాను. ఇగో నేను నా పిల్లలంతా కూడా వారి ముఖం చూడలేదు, ఏం చూడలేదు. ఇక నాకు మీరు క్షమాభిక్ష పెడితే నేను మళ్ళా వెళ్ళి మంచిగా జీవిస్తూ సమాజంలో ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి హాని లేకుండా నేను జీవిస్తానని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రపతికి పెడితే అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు? సరే, ఇప్పుడు బయటకు వచ్చినోడికి ఎంత, అమ్మయ్య బతికి బయటపడ్డాను రా నాయనో అంటారు. ఏమంటారు? బ్రతికి బయటపడ్డా, సుఖంగా ఉంటుంది, ఇంకెప్పుడు నేను తప్పు చేయను. ఎవరు? అలాగే ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ మన స్థితి ఎలా ఉందంట? మనం చచ్చిన వారంగా ఉన్నాం. మనం బతికిలేం, బతికించిన వారు లేరు, మనల్ని క్షమించిన వారు లేరు. ఈ వ్యక్తికి అయితే క్షమాభిక్ష వచ్చింది, బయటకు వచ్చి. మనకేం లేదు? ఆత్మ సంబంధమైన మన జీవితానికి ఏం లేదంట? క్షమాభిక్ష లేదు. అలాగే క్షమాపణ లేని వారంగా ఉన్నాం. నీవు నేను కూడా చచ్చిన స్థితిలో ఉన్న మనలను మరి ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే పునరుద్ధరింపజేస్తా వచ్చినాడో, అలాగే నిన్ను నన్ను కూడా పునరుద్ధరింపజేయడానికి. దేనికి? పాపము చేత చచ్చిపోయి ఉన్నటువంటి నిన్ను నన్ను తిరిగి ఆత్మీయంగా బ్రతికింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగానైతే మరి జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడో, ఆయనతో కూడా నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చాడు? బ్రతికిస్తా వచ్చాడు. తద్వారా నీకు నాకు ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరికిన వారమై నీవు నేను ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తున్నాం? మనము
ఆరాధిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచడం ద్వారా మొదట నీకు నాకు ఏం కలిగింది? క్షమాపణ. ఏం కలిగింది చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి. ఎవరికి కలిగింది క్షమాపణ? మనందరికీ. మొట్టమొదటి ఏం కలిగింది? మనకి క్షమాపణ కలిగింది. అందుకని మనలను క్షమించుటకే ఆయన ఏం చేస్తా వస్తున్నాడు? 3వ దినాన పునరుద్ధానుడై లేస్తా వచ్చినాడు. రెండో చూద్దామా రండి, చదవండి అక్కడ. ఏంటడా? మనలను స్వస్థపరచుటకు పునరుద్ధానుడైతే వచ్చినాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరం. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం ద్వారా మనం ఒక మాట మనం తెలుసుకోవచ్చు. రండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. త్వరగా, మన సమయం అయిపోయింది. 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. కనుక ఏం జరిగింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుతూ వచ్చినాడు అనమాట. స్వస్థత పొందించినప్పుడు మరి ఏ విధంగా స్వస్థత పొందాడు చూసినట్లయితే అక్కడ మరి 10వ వచనంలో రాయబడతా వచ్చింది, మీరు సిలువ వేశారు కదా, మృతులలో నుండి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నజరేయుడైన యేసుక్రీస్తు వారిని లేపిన నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? పేతురు, యోహాన్లు ఏం చేస్తూ వచ్చినారు? ఆలయం దగ్గర ఉన్నటువంటి మరి పుట్టినప్పటి నుండి అతను కుంటివాడైనటువంటి వ్యక్తిని మరి ఏం చేస్తూ వచ్చాడు? యేసు ప్రభు నామమున వారిని ఏం చేస్తూ వచ్చారు? స్వస్థపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం ఆశ్చర్యపోతున్నారు? రే, వీడు ఎలా లేచాడు రా అని చెప్పాను. తీరా చూస్తే అక్కడ చెప్తాను, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సిలువ వేసినట్టు కదా, మీరు సిలువ వేస్తూ వచ్చారు, ఏం చేశారు? పాతి పెడతా వచ్చారు కదా. అయితే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగానైతే దేవుడు మృతులలో నుండి లేపుతా వచ్చినాడో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమైతే వచ్చినాడు? స్వస్థత. కనుక నీకు నాకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థతనివ్వడం కొరకై ఆయన తిరిగి లేస్తా వచ్చినాడు, పునరుద్ధానుడు అయితే వచ్చినాడు. దేని కొరకైనా పునరుద్ధానుడు అయితే వచ్చినాడు? రెండవదిగా మనల్ని స్వస్థపరచుటకు. అందుకని ఇంత ముందు మనం చూస్తూ వచ్చినాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతోంది? స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన గాయముల చేత ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతున్నది. అందుకని మనం కూడా ప్రార్థన, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచయ్యా, నువ్వు పొందినటువంటి గాయముల చేత ఆ యొక్క హస్తంతో నన్ను నువ్వు ఏం చేయయ్యా? స్వస్థపరిచేసయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక నీకు నాకు ఆయన స్వస్థత, దేని నుండి స్వస్థత? మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా దేవుడు స్వస్థతను అనుగ్రహించడానికి. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కుంటివాడు, ఎక్కడ కదలలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది? స్వస్థత. నా జీవితంలో కూడా దేవుడు స్వస్థత కలుగజేయడం కొరకే. ఏ స్వస్థత? భౌతికమైనటువంటి స్వస్థత కాదు, కానీ మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఏమైతే వచ్చినాడు? పునరుద్ధానుడైతే వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ద్వారా నీకు నాకు మొదట క్షమాపణ, రెండవదిగా స్వస్థత కలుగుచున్నది. చూద్దామా మూడవది ఏంటో? చదవండి. ఆయన పునరుద్ధానుడైతే వచ్చినాడు. రండి, మనం ముందు చదువుకున్న మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25 చదువుదాం అందరం కలిసి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25. మీరందరూ చాలా గట్టిగా చెప్పాలా నేను అడిగినప్పుడు. 25 గట్టిగా చదువుకుందాం అందరం కలిసి. మళ్ళీ చదువుకుందాం ఈ భాగం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నడిగి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నాను అడిగాను. కరెక్ట్. పునరుద్ధానమును జీవమును, పునరుద్ధానమును జీవమును ఆయనే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేయిస్తా వచ్చినాడంట? పునరుద్ధానుడైతే వచ్చినాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును.
సరే, చనిపోయి బ్రతికిన తర్వాత ఎక్కడ బ్రతుకుతాం మనం? భూలోకంలో బ్రతుకుతామా? ఇక్కడ ఈ మాట అర్థం ఏంటండి? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. మనం ఆల్రెడీ బ్రతికాం. ఎట్లా బ్రతికాం? మన అపరాధముల చేత చచ్చినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడు? బ్రతికించాడు. ఏంటి? ఆత్మీయంగా మనం చచ్చిపోతే మనల్ని బ్రతికించాడు. పునరుద్ధానుడైన తర్వాత, పునరుద్ధానుడైన దాన్ని బట్టి మనల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? ఆత్మీయంగా బ్రతికించాడు. ఇప్పుడు ఎట్లా బ్రతికిస్తా అంటున్నాడు? యోహాను సువార్త 11:25 మనం చదివాం కదా, ఏమని? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికను. ఇది ఏ చావు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? భౌతికమైనటువంటి చనిపోవడాని గురించి. అనగా ఒక దినాన మనం ఏం చేస్తాం? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఒక దినాన నువ్వు నేను చనిపోతాం. కానీ ఎప్పుడు బ్రతుకుతాం? ఎవరు బ్రతుకుతారు? ఆయన యందు విశ్వాసం ఇచ్చినవారు. ఎక్కడ బ్రతుకుతారు? బ్రతికి ఎక్కడ ఉంటారు? మళ్ళీ అక్కడ పోయి ఉంటారు. ఎక్కడది? పరలోకంలో. ఎక్కడ? నిత్య జీవం. మన జీవం లేకుండా చచ్చిపోతాం ఈ లోకంలో. కానీ నిత్య జీవాన్ని మనకి దేవుడు ఇస్తాడు. మనకి ఏమిస్తాడు? నిత్య జీవం. అందుకనే మరి క్రైస్తవులకంట మరి చూడండి, మనకి తర్వాత దేవుని ఎరిగినటువంటి వారికి, దేవుని ఎరగనటువంటి వారికి జరిగేది ఏంటంటే, క్రైస్తవులకు దేవుని ఎరిగినటువంటి వారికి ఒకే మరణం ఉంటుంది. దేవుని ఎరగనటువంటి వారికి 2 మరణాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వారికి ఒకటే మరణం ఉంటుంది. అదెట్లా? మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారు ఒకే మరణం, అనగా శరీరరీతిగా ఒకసారే మరణిస్తారు అంతే. ఇంకా రెండోసారి మరణించరు. వారు శరీరరీతిగా మరణించిన తర్వాత వారికి దేవుడు జీవం ఇస్తాడు. ఏ జీవము? నిత్య జీవం, పరలోకాన్ని మనకి ఇస్తాడు. దేవుని ఎరగనటువంటి వారికి 2 మరణాలు ఉంటాయి. ఏముంటాయి? 2. ఏంటిది? ఒకటి ఆత్మ సంబంధమైన మరణం, అనగా ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా మరణిస్తాడు, తర్వాత భౌతిక సంబంధంగా మరణిస్తాడు. ఒక వ్యక్తి భౌతిక సంబంధంగా శరీరరీత్యా ఆత్మరీత్యా మరణించినవాడు మళ్ళా బతకడు కదా. మరి దేవుని ఎరిగినటువంటి వారికి ఒకే ఒక్క మరణం. ఏంటది? మనము భౌతికంగానే మరణిస్తాం. దేవుడు మనకేమిస్తాడు? నిత్య జీవం. మూడోదిగా ఏ జీవం ఇవ్వడానికి? నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మరి 3వ దినాన తిరిగి లేస్తా వచ్చినాడు, పునరుద్ధారణ అవుతా వచ్చినాడు. దేని కొనకంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి. నీకు నాకు జీవం. ఏ జీవం అంటే నిత్య జీవం ఇవ్వడానికి. ఇది ఎంత గొప్ప సంగతి! పరలోకం ఇవ్వడానికి. అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయిన మనల్ని ఏమి ఇచ్చాడు? క్షమాపణ ఇచ్చాడు. తర్వాత స్వస్థతనిచ్చాడు. మూడోది ఇంకోటి ఏమి ఇస్తానంటున్నాడు? మనకి నిత్య జీవం. అయ్యా నువ్వు మరణించి చూడండి, ఆయన కూడా జీవము లేకుండా ఆయన అక్కడే సమాధిలో ఉంటే మనం కూడా జీవం లేకుండా సమాధిలో పడి చేస్తాం కదా. కానీ ఆయన సమాధిలో జీవం లేకుండా ఉన్నాడా? మృత్యుంజయుడు అయితే వచ్చినాడు. ఆయన పునరుద్ధాన జీవం. ఏ జీవం? ఆయన పునరుద్ధాన జీవం కలిగిన వాడై తిరిగి లేస్తా వచ్చినటువంటి ఆ పునరుద్ధాన జీవం నీకు నాకు అనుగ్రహించడానికి కొరకై, ఆ నిత్య జీవం ఇవ్వడానికై. ఎవరు పునరుద్ధానుడుగా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీకు నాకు ఏమి ఇవ్వగలుగుతాడు? పునరుద్ధాన జీవం మనకు అనుగ్రహిస్తాడు. మనం కూడా చనిపోయి మరలా బ్రతుకుతాం. ఎక్కడ? పరలోకంలో మనం బ్రతుకుతాం. ఆ నిత్య జీవం. అబ్బా, ఆయన యొక్క శక్తి ఎలాంటి శక్తి తెలుసా? పునరుద్ధాన జీవం, పునరుద్ధాన బలం ఆయనకు ఉంది. కనుకనే ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టే నిన్ను నన్ను మరొక రోజున ఏం చేస్తాడు? మరణిస్తే నీవు నన్ను ఏం చేస్తాడు? తిరిగి నిత్య జీవాన్ని మనకు ఇస్తాడు. ఓకేనా? అది తర్వాత రండి ఇంకోటి చూద్దాం. 4వది, మన కొరకై ఆయన మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 అందరం కలిసి చదువుకుందాం. శిక్ష విధించేవాడేవాడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకును విజ్ఞాపన చేయువాడును
మనము మనము కూడా ఇక్కడ మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. అబ్బా, ఇది ఎంత గొప్ప మాట ప్రియమైన వారులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మృత్యుంజయుడై లేచింది దేని కొరకంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయట కొరకే. బా, ఇది గొప్ప సంగతి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు చేయవలసినటువంటి అన్ని కార్యాలు ఆయన సిలువలో చేస్తూ వచ్చినాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకే విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా, ఎంత గొప్ప సంగతి. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ ప్రేమను మనం అసలు గుర్తించాం కదా. ఈ ప్రేమను మనం ఏం చేస్తున్నాం తెలుసా? అసలు గుర్తించాం. మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తూ ఉంటున్నాడు. నువ్వు అనుకుంటొచ్చు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమోనని, కానీ నీ కొరకు నా కొరకు కూడా కలిపి యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తూ ఉన్నారు? మన కొరకు విజ్ఞాపన చేయడం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి కొరకే 3వ దినాన్ని తిరిగి లేస్తూ వచ్చినాడు. ఎందుకు పునరుద్ధానుడు అవుతా వచ్చినాడు అని అంటే నీ కొరకు నా కొరకే విజ్ఞాపన చేయడానికి. ఒక ఉదాహరణ చెప్పనా, మీకు త్వరగా అర్థం చేసుకుంటారు. ఉదయం అంతా తల్లి పొలం పని చేసుకుంటూ వస్తుంది, కలుపు ముక్కలు తీసి కదా, కలుపు ముక్కలు తీసి తర్వాత మంచిగా ఆ ఎండకి వానకి లేకపోతే అంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చినాక తల్లి ఏం చేస్తుంది? మళ్ళా కుటుంబం కోసం ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. ఏ రోజైనా మీరు పొలం పని అన్ని గంటలు కష్టపడి వచ్చిన తర్వాత అమ్మో ఇక నా వల్ల కాదులే, మీరు మీ అంతా మీరు వండుకొని తినుకుంటారా, నాకు కూడా వద్దు, నా ఏమొద్దు అని చెప్పని ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటుందా? దీనికే మురిసిపోతారు పిల్లలు. అబ్బా, మా అమ్మ కూలి నాలు చేసి వచ్చి సాయంత్రం పూట ఏం చేసిద్దండి మాకు? మళ్ళీ 2 ముద్దలు అన్నం వండి పెట్టిద్దండి. అసలు కూర్చోదండి. మాకు కూడా చాలాసార్లు మా అమ్మ ఒక స్కూల్ టీచర్, ఉదయాన్నే 5:30కి లేచి మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, మధ్యాహ్నం భోజనం కూడా రెడీ చేసి, బాక్సుల్లో కట్టి, స్నానాలకు నీళ్లు పెట్టి, మళ్ళీ ఆమె స్కూల్కి వెళ్ళి సాయంత్రం 4:30కి వచ్చి అంట్లన్నీ కడిగి ఏంటి తర్వాత మళ్ళీ మాకు మా బట్టలు ఉతికి తర్వాత మళ్ళా రాత్రి భోజనం చేసుకొని ఇన్ని పనులు చేసేది మా అమ్మ. ఇది గుర్తు చేసుకుంటేనే పిల్లలు వాయమ్మో మా అమ్మ అని చెప్పేసి అని ఏం చేస్తారు? గుండెలు బాదుకునమ్మా మా కోసం కష్టపడ్డావు తల్లి. 30 సంవత్సరాలు చేసింది మా అమ్మ. అట్టాగా 30 సంవత్సరాలు చేశాను, కానీ ఈ రోజుకి సరే ఉంటుందా? హాస్పిటల్ పోయి వచ్చింది. అయినా మీకోసం బాగా కష్టపడ్డాను, ఇల్లు కట్టించాం, అన్నీ చేశా, చదివించా, అయిపోయింది కానీ అవ్వలే కదమ్మా అని చెప్పలేదు. ఈ రోజుకి కూడా ఆమె ఏం చేస్తుంది? హాస్పిటల్ పడింది అయినా కానీ లేచి వచ్చింది చేస్తారు. మీరు చాలామంది ఉన్నారు కదండి అలాగా, లేచి కనీసం మళ్ళీ ఏదో ఒకటి ఛాయ్ అయినా పెట్టేటట్లు ఉన్నారు, అవునా కదా? ఇంతకాలం కష్టపడ్డాను కదా, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటానని అస్సలు సామాన్యమైనట్టు మనమే తల్లిదండ్రులే అలా అనుకుంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రాణం పెట్టి వీళ్ళ కోసం నేను రక్తం ఖర్చి ప్రాణం పెట్టాను కదా, ఇక ఇంతకంటే ఇంకేం చేయాలి, చాలే అని చెప్పని ఉన్నాడా? ఆయన నిరంతరము నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? అక్కడ చూడండి, అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకే నా కొరకే అంతటి విజ్ఞాపన చేయకపోతే నేను బ్రతుకు వారే వారం కాదు. కారణం ఏంటో నేను చెప్తా వినండి. ఒక ఆయనట, తనైన దేవుడు ఉన్నాడంట. దేవుడు సింహాసనం మీద ఉన్నాడంట. సింహాసనం మీద ఉంటే ఒక ఆయన దేవుని నమ్ముకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మరలా ఏం చేశాడంట తెలుసా? పాపం చేస్తూ వచ్చాడంట. ఆయన ఎంత విశ్వాసం ఉంచకుండా మరలా పాపం చేసేసరికి ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చిందంట. కోపం రాగానే ఏం జరిగిందంట? కోపం రాగానే వెంటనే ఆ వ్యక్తి యొక్క ప్రాణం భూమి మీద నుంచి తీసేయాలని దేవుడు సింహాసనం నుంచి లేచి ఆయన వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉండేసరికి వెంటనే అక్కడ కిందకి రాగానే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయన చేయి చాపగానే ఆ వ్యక్తి దగ్గర రాగానే ఆ వ్యక్తి తల మీద ఒక కిరీటం కనబడుతుందంట. ఏ కిరీటం తెలుసా? అది ముండ్ల కిరీటం. అట్లా
అక్కడ తిరుగుతూ ఉందట ముండ్ల కిరీటం, ఇట్లా తిరుగుతూ ఉందంట. వెంటనే దేవునికి, తండ్రి అయిన దేవునికి, ఇది ఎవరిది ఈ కిరీటం? నా బిడ్డది, నా బిడ్డ యేసుక్రీస్తు ప్రభు వారు, నా ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మీరు ప్రాణం పెట్టినటువంటి ఏంటిది ఇది? కిరీటం, ముళ్ళ కిరీటం ఇది అని చెప్పేసి ఇది తీయడానికి వస్తే, అయ్యా నేనేనయ్యా ఆయన కోసం ప్రాణం పెట్టా. అవును, నీకోసం ఆయన నువ్వు ప్రాణం పెట్టావు, కానీ నిజంగానే ఆయన నీ కొరకు జీవించట్లేదు. తీసేస్తా ఈ వ్యక్తిని భూమి మీద నుంచి. అయ్యా వద్దయ్యా, నేను ఏం చేస్తున్నా? విజ్ఞాపన చేస్తున్నానయ్యా, ఒక్కసారి ఛాన్స్ ఇయ్యా అంటే, సరే సరే ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. ఏ ముఖం చూసి? ఆ కిరీటం చూసి, నీ ప్రార్థన చూసి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నా. వాడు కానీ మళ్ళా వాళ్ళ యొక్క జీవితాన్ని సరి చేసుకోకపోతే మళ్ళీ నా కోపం వస్తుంది. ఎవరికి? దేవునికి. కనుక నీ కొరకే నా కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. నా కష్టాలు ఎవరు చూడట్లేదులే, నా బాధలు ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. నీ నిమిత్తమై, నా నిమిత్తమై, నీ అవసరాలు నా అవసరాలు దేవా, నేను వారి కోసం ప్రాణం పెట్టాను. ఎలాగైనా వారిని ఎక్కడికి తీసుకురా? నువ్వు పరలోకం తీసుకురా అయ్యా అని ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. రండి ఇంకొకటి చూద్దాం త్వరగా, చివరిది. మనకు వాడభారనిదినైనా, చదవండి అక్కడ ఏమని రాసిందో, స్వాస్థ్యమును మనకిచ్చుట కొరకై పునరుద్ధానుడు. రండి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం కలిసి చదువుకుందామా? అందరం కలిసి 3-4 కలిసి ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడభారనిదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లుగా ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవతో కూడిన నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? ఓ రోజు నీవు నేను చనిపోతాం, పరలోకానికి వెళ్తాం. అక్కడ మన కొరకు ఆయన ఏం చేస్తాడు? కిరీటాన్ని, స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏ స్వాస్థ్యం? జీవకిరీటం, వాడభారనిది కదా, ఇక్కడ రాయబడతా వచ్చింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడభారనిది అయినా స్వాస్థ్యము కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాయన నేను ఇప్పుడు ఇక చివరి దశలోకి వచ్చాను, నేను కట్టిన ఈ బిల్డింగు అన్నదమ్ములు మీ ఇద్దరు రా, ఓకేనా? నువ్వు పైనుండు, నువ్వు కింద ఉండు, లేకపోతే ఇద్దరు పొలం సమానంగా పంచుకోండిరా. ఇద్దరు ఇళ్ళ స్థలాన్ని 2 ఇళ్ళు కట్టి, తండ్రి ఏం చేస్తాడు? 2 కొడుకులు ఉన్నారనుకోండి, 2 కొడుకులకి ఇల్లు కడతాడు. కూతురుంటే కూతురికి కూడా ఏం చేస్తాడు? ఎంతో కొంత స్వాస్థ్యంగా ధనము అన్నీ కూడా ఇచ్చేస్తాడు. ఆ తండ్రికి ఏమనిపిస్తుంది? అబ్బా, నా పిల్లలు ఈరోజు చేయి జాపుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు బతకడానికి ఏం చేశా? కొంత సంపాదించా. తర్వాత నిల్వ ఉండడానికి నిల్వ నీడగా వారికి ఏం చేశా? ఇల్లు కట్టా. చాలా అండి, తృప్తిగా ఉందని చెప్పేసి అంటుంటారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన మృతుల నుండి లేచుట ద్వారా నీకు నాకు ఏమిచ్చాడు? వాడబారని స్వాస్థ్యం. వాడబారని స్వాస్థ్యం. తల్లిదండ్రులు మనకి ఇచ్చే స్వాస్థ్యం మనం ఉన్నంత కాలం ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయినాక వాళ్ళు అలాగే ఉంటారా? ఏ కొడుకులు ఏం చేస్తారు? లటక్కన అమ్మేస్తారు కదా, అమ్మేసి జల్సాలు చేస్తారు. కానీ మన దేవుడు వాడబారని స్వాస్థ్యం మనకిచ్చాడు. ఎప్పటికీ మనం ఆ పరలోకంలో ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుట కొరకై అక్షయమైనది, నిర్మలమైనటువంటి వాడబారని సాక్ష్యం, ఆ స్వాస్థ్యాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించడం కొరకై ఆయన పునరుద్ధానుడై మృతుల నుండి లేచినాడు. ఇప్పటికి మనం ఎన్ని విషయాలు చూసాం? 5 విషయాలు. ఏంటవి? ఒక్కొక్కటి చెప్పండి. మొదటిది, మనలను క్షమించడానికి మృతులలో నుండి పునరుద్ధానుడైతే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన 3వ దినాన ఈస్టర్ మృతుడై పునరుద్ధానుడైతే వచ్చినాడు. మృతుల్లో నుండి ఆయన ఎందుకు లేస్తా వచ్చినాడు? ఎందుకు పునరుద్ధానుడు అయినాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, యేసు నేనే
పునరుద్ధానం. కనుక మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనే నేను తిరిగి లేచాను. ఎవరైనా పునరుద్ధానుడు. ఈ పునరుద్ధానుడు నిన్ను నన్ను క్షమించుటకు పునరుద్ధానుడుగా చేయబడతా వచ్చినాడు. మృతుల్లో నుండి లేచుట ద్వారా నీకు నాకు ఏం కలిగింది? మొదటగా క్షమాపణ కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? గట్టిగా చెప్పండి అందరూ. ఇదే మీరు ఆరాధన చేయాలా. ఏమని? మొదటగా యేసయ్యా, నువ్వు మృతుల్లో నుండి లేచుట ద్వారా నాకు నువ్వేమిచ్చావు? క్షమాపణ ఇచ్చావయ్యా. ఓకేనా? సరే, రెండోది, నన్ను ఆత్మీయంగా నీవు స్వస్థపరిచావు కదా. నా పాపములకు నా అపరాధములకు శిక్షను తీసివేసి ఆ యొక్క స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత నీవు నాకు అనుగ్రహించావు. నేను కూడా పుట్టుకుంటివాని వలె నేను కూడా పాపముతోనే జన్మించాను కదా. దావీదు అంటాడు, నేను కూడా పాపంలోనే జన్మించాను, పాపంలోనే తల్లి నన్ను గర్భం కనింది. కనుక ఇంకా రాయబడతా వచ్చింది, నా శరీరం అందు ఏ మంచి లేదు. యెషయా గ్రంథంలో రాయబడతా వచ్చింది, అరకాలు మొదలుకొని నడినెత్త వరకు ఏముందంటే మనకి స్వస్థత కొంచెమైనా లేదు, కొద్దిగైనా లేదు స్వస్థత. కారణం ఏంటంటే పాపంతో నిండబడి ఉన్నాం కదా. మీ పాపములు ఎర్రని వలె, కెంపు వలె ఎర్రనిగా ఉంటాయంట. మన పాపములు ఎలా ఉన్నాయంట? అట్టి పాపములకు స్వస్థత లేదు. మనకి ఏమి ఇచ్చాడు? రెండోది, దేవా, నువ్వు మృతుల్లో నుండి మూడో దినాన్ని తిరిగి లేచడం ద్వారా నువ్వు నాకేమిచ్చావు? స్వస్థత ఇచ్చావు. మూడోది ఏంటి? దేవా, నీవు నాకు మృతుల్లో నుండి నీవు మూడవ దినాన్ని తిరిగి లేచడం ద్వారా నీకు నాకు ఆయన ఏమిస్తున్నాడు? నిత్య జీవం. చెప్పండి, ఏమిస్తున్నాడు? నిత్య జీవం. ఎంతమంది ఉన్నారు? చాలా గట్టిగా చెప్పాలి. చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. నిత్య, అది మూడోది. నాలుగోది, ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? దేవా, నీవు నా కొరకై ఆ యొక్క మృతుల్లో నుండి తిరిగి లేచి కూడా ఇంకా నా కోసం నువ్వేం చేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, నీ కోసము ఇక్కడ నీ తల్లిదండ్రులే కాదు, సంఘంలో ఉన్నటువంటి సేవకులే కాదు, కానీ అందరికంటే ముందుగా ఎవరు చేస్తున్నారు ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత ఐదవది, చివరిగా, నీ కొరకై నా కొరకై వాడభారనిదైనటువంటి స్వాస్థ్యం, పరలోకాన్నే మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన స్వాస్థ్యంగా అనుగ్రహించిన కొరకై ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవా, మృత్యుడై నువ్వు లేచిన దాన్ని బట్టి నాకు క్షమాపణ. రెండవది స్వస్థత. మూడవది నిత్య జీవం. నాలుగవది మా కొరకే ఇంకా విజ్ఞాపన చేస్తున్నావు ప్రభువా, ఇక చాలయ్యా, దాని కొరకే నువ్వు తిరిగి లేచావు. ఐదవది, వాడబారిన స్వాస్థ్యం నాకు ఇవ్వనై ఉన్నావు దేవా, చాలయ్యా నాకు అని చెప్పి మనం దేవుణ్ణి మనము ఆరాధన. ఈ 5 విషయాలతో మీరు చక్కగా మర్చిపోకుండా బిగ్గరగా గట్టిగా దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం లేచి నిలబడి ఒక చిన్న చరణం పాడుకొని ఆ తర్వాత ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. రండి, లేచి నిలబడండి, మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాం.